ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, లేదా తిన్నది అరగటం లేదు. దీనికి శ్వాస సాధన ఏ విధంగా చేసుకుంటే మంచిది, స్వరయోగ సాధన ఏ విధంగా చేసుకుంటే మంచిది అనుకున్నప్పుడు మనకి అన్నం అరగాలి అంటే జఠరాగ్ని ఎక్కువగా ఉండాలి. జఠరాగ్ని ఎక్కువగా పనిచేయాలి. జఠరాగ్ని పనిచేయాలి అంటే దానికి అన్నం తినే దానికి ముందర కానీ, ఆహారం తీసుకునే ముందర కానీ మనం ఎటువంటి చల్లని పదార్థాలు తినకూడదు. ఎటువంటి చల్లని పదార్థాలు తినకూడదు. అలాగే మీరు తిన్న తర్వాత కూడా, భోజనం చేసిన తర్వాత కూడా మజ్జిగ మినహా ఎటువంటి చల్లని పదార్థాలు తినకూడదు. అంటే మజ్జిగ వేడిని పెంచుతుంది, జఠరాగ్నికి అది శక్తిని ఇస్తుంది మజ్జిగ తాగితే. పూర్వకాలంలో అందుకనే మన వాళ్ళందరూ కూడా అన్నం వేసుకుంటే చివర మజ్జిగ ఒక గ్లాస్ పోసుకొని తాగేవాళ్ళు. ఈ రోజుల్లో అయినా ఎవరైనా అన్నం తిన్నెంబడే ఒక గ్లాస్ మజ్జిగ తాగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు, అలాగే తిన్నది తొందరగా అరుగుతుంది. అయితే మన శ్వాస టెక్నిక్ ఏంటి అంటే, అన్నం తినే 5 నిమిషాల ముందర రైట్ ఇన్ రైట్ అవుట్, అంటే కుడి ముక్కులో శ్వాస తీసుకుంటూ కుడి ముక్కులో వదులుతూ ఒక 24 సార్లు చేయండి. కుడి ముక్కులో శ్వాస తీసుకొని కుడి ముక్కులో శ్వాస వదులుతూ డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సేల్. ఎలా అంటే మనం శ్వాస కడుపు నిండా తీసుకొని వదులుతూ 24 సార్లు చేయండి. తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక 5 నుంచి 10 మళ్ళీ అదే ముక్కుతో, అంటే రైట్ ఇన్ రైట్ అవుట్, కుడి ముక్కుతోనే శ్వాస తీసుకోవడం, కుడి ముక్కుతోనే వదలడం, మళ్ళీ 24 సార్లు చేయండి. ఇది ప్రతిసారి ఆహారం తీసుకుని ముందర తీసుకున్న తర్వాత చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక 21 రోజులు చేసేసరికి మీ అరుగుదలలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మీ ఆహారము డైజెస్టివ్ సిస్టంలో మార్పులు వస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్లో కూడా ఇంకా మార్పులు వస్తాయి. మనకి ఇంకా శ్వాస సాధన పైన మన పుస్తకంలో 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అనేక విషయాలు ఇవ్వటం జరిగింది. ఆరోగ్యానికై ఎప్పుడు ఏం చేసుకుంటే మంచిది అనేసి ఆ విషయాలు ఇంకా ఫాలో అవ్వండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. శుభం భూయాత్.